కాంగ్రెస్ పార్టీలో మొన్న కొన్ని కమిటీలు వేసారు. క్రమశిక్షణ కమిటీ అని, వ్యవహారాల కమిటీ అని, ప్రచార కమిటీ, కొన్ని కమిటీలు వేసారు. ఆ కమిటీలలో కొంతమందికి బాధ్యతలు ఇచ్చారు. అయితే ఆ బాధ్యతలలో ఈ 4 మంత్రులను అయితే పెట్టలేదు. కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కొత్త కమిటీలు ఈ మంత్రులకు చోటు ఇవ్వలేదు. ఎందుకు వాళ్ళను ఆ కమిటీలోకి తీసుకోలేదు? వేరే బాధ్యతలు ఏమైనా అప్పచెప్తూ ఉన్నారా, లేకపోతే మెల్లగా సైడ్ చేస్తూ ఉన్నారా? క్యాబినెట్, కొత్త క్యాబినెట్ అంటున్నారు, కొత్త మంత్రులను క్యాబినెట్ విస్తరిస్తారు, కొత్త వారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారు అని చెప్పేసి అంటున్నారు. సో వీళ్ళను మెల్లగా పక్కన పెట్టి మెల్లమెల్లగా జరిపే ఇదేమైనా జరుగుతుందా అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. వీళ్ళ అనుచరులు కావచ్చు, వీళ్ళ అభిమానులు కావచ్చు, ఏంది మనలను పక్కన పెట్టిరు అనే దిశగా కొంత చర్చ అయితే జరుగుతూ ఉన్నది. దీనికి సంబంధించి ఎందుకు వీళ్ళని పక్కన పెట్టిరు అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. చూద్దాం ఒకసారి ఏం రాసిర్రు, ఏముంది, ఎందుకు పక్కన పెట్టిర్రా లేక కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చిర్రా, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? 4 మంత్రులకు సంబంధించి వాళ్ళను పక్కన పెట్టిర్రు, ఇది చేయలేదు, ఆ కమిటీల్లో తీసుకోలేదు. ముఖ్యమైన కమిటీలు మళ్ళీ అవి పార్టీలో ముఖ్యమైన కమిటీల్లో తీసుకోకుండా మంత్రులనే పక్కన పెట్టి చేసిరంటే అంటే కావాలని పెట్టినట్ట, కొత్త వాళ్ళకు అవకాశం ఇస్తున్నట్ట, ఏం చేసిరు అనే దాని మీద ఒక డిస్కషన్ అయితే సొంత పార్టీలో ప్లస్ పార్టీ వీళ్ళకి సంబంధించిన మంత్రులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, అభిమానులు, అనుచరులు, వాళ్ళంతా కూడా చర్చ పెట్టుకుంటా ఉన్నారు. ఎందుకు ఇట్లా చేసిర్రు, ఏం జరిగింది, ఎందుకు పక్కన పెట్టిర్రు అనే విషయం మీద. సో ఎవరు కోమటిరెడ్డి, జూపల్లి, కొండా సురేఖ, తుమ్మల అయోమయంలో ఉన్నారు. ఏఐసిసి ప్రకటించిన 5 కమిటీల్లో కూడా 4 సీనియర్ మంత్రులకు స్థానం లభించలేదు. రాష్ట్రంలో పొలిటికల్ అఫైర్స్, అడ్వైజరీ, డీలిమిటేషన్, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్, డిసిప్లినరీ యాక్షన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులో ఈ 4కి ఇవ్వలేదు. సీఎం నుంచి కార్పొరేషన్ చైర్మన్లలో కొందరికి ఈ కమిటీలో అవకాశం కల్పించిన 4 మంత్రులను ఎందుకు తీసుకోవాలంటే కార్పొరేషన్ చైర్మన్ స్థాయిలను తీసుకున్నారు, జిల్లా స్థాయి నాయకులను ఆ కమిటీలకు తీసుకున్నారు. కానీ మంత్రులను ఎందుకు తీసుకోవాలనేది కూడా బిగ్ డిస్కషన్గా మారిందంటే వాళ్ళకు వేరే కీలక పదవులు ఏమన్నా ఇస్తారా, ఇంకేదైనా బాధ్యతలు అప్పచెప్తారా అనేది కూడా చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తం ఏకంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో 8 మంది మంత్రులు ఉన్నారు. పిసిసి చీఫ్, ఏఐసిసి ఇన్ఛార్జ్లకు సైతం స్థానం లభించింది. కానీ 4 మంత్రులకు చోటు లభించకపోవడం అందరి నోట డిస్కషన్ మొదలైంది. అయితే కమిటీ కూర్పులో 22 మంది నేతలు ఉండగా ఎక్స్ అఫీషియో హోదాలో ఏఐసిసి సెక్రటరీలు, పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ హెడ్స్కు ఛాన్స్ ఇచ్చారు. ఇక స్పెషల్ ఇన్వైటీస్ కోటాలో కేబినెట్ మంత్రులు అంటూ కోట్ చేశారు. కానీ కమిటీలో మాత్రం 4 మంత్రులకు ఎలాంటి అవకాశాలు ఎందుకు ఇవ్వలేదు అనేది చర్చ జరుగుతోంది. ఎలాంటి పోస్టులు లేని వంశీచందర్ రెడ్డికి పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఛాన్స్ ఇస్తూనే డీలిమిటేషన్ కమిటీ చైర్మన్గా పెట్టిరు. మరి పార్టీలో సీనియర్ను నేను ముఖ్యమంత్రి సీట్లో కూర్చునే హోదా ఉంది, అర్హత ఉందని చెప్పుకునే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టిరు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆయన ఆ పార్టీలో ఉంటే కనుక ఖచ్చితంగా మంత్రివర్గంలో ఉంటాడు. తుమ్మలను పక్కన పెట్టిరు. అన్న అంటూ ఎప్పుడు రేవంత్ రెడ్డికి పక్కనే ఉండే కొండా సురేఖను పక్కన పెట్టిరు. బీఆర్ఎస్ నుంచి వచ్చి పార్టీలో కీలకంగా మారి కొంత మహబూబ్ నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణమైనటువంటి జూపల్లిని కూడా పక్కన పెట్టరు. మరి రేవంత్ రెడ్డి చేసిన పనా, లేకపోతే ఏఐసిసి సంబంధించిన కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు చేసిన పనా, వాళ్ళ మీద కోపంగా ఉన్నారా, లేక ఇంకా వేరే ఏదైనా ఆలోచనలో ఉన్నారా అనేది అయితే డిస్కషన్ జరుగుతుంది. మరి దీనికి సంబంధించిన ఏదైనా ఉంటే మళ్ళీ వాళ్ళ నుంచి ఒక స్టేట్మెంట్ ఏదో వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయక తప్పదు.